ఇక హైదరాబాద్ కొంపల్లిలోని మల్నాడు డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులను ఈగల్ టీం నేడు కస్టడీలోకి తీసుకున్నది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య సహా 6 నిందితులను ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు నిందితులను ఈగల్ టీం అధికారులు ప్రశ్నించనున్నారు. మల్నాడు కిచెన్ నుంచి డ్రగ్స్ ఎక్కడికెక్కడ సరఫరా చేశారని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ కొంపల్లిలోని మల్నాడు డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులను ఈగల్ టీం నేడు కస్టడీలోకి తీసుకున్నది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య సహా 6 నిందితులను ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు నిందితులను ఈగల్ టీం అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యను ఈగల్ టీం పోలీసులు ప్రస్తుతం ఈరోజు కస్టడీలోకి తీసుకోబోతూ ఉన్నారు. సూర్యతో పాటు మిగతా 5 మందిని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకుని విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా సూర్య ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా నడిపినట్టుగా ప్రజెంట్ ఇప్పుడు తెలుస్తుంది. ఇక సూర్యకు సంబంధించినటువంటి కారును తనిఖీ చేసినప్పుడు ఆయన కారులో డ్రగ్స్ లభ్యమయ్యాయి. మరోవైపు ఢిల్లీ, గోవా, ఇతర ప్రాంతాల నుంచి ఆయన డ్రగ్స్ హైదరాబాద్కు రప్పించినట్టుగా తెలుస్తోంది. కేవలం మల్నాడు రెస్టారెంట్లో మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఉండేటటువంటి వివిధ పబ్లకు ఆయన డ్రగ్స్ సరఫరా చేశాడు. మరోవైపు శివారు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఫామ్ హౌస్లలో కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించడానికి వీలుగా ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఇప్పటికే నార్కోటిక్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఈ నేపథ్యంలోనే సూర్యాన్ని విచారించాలంటూ కూడా ఈగల్ టీం భావించింది. అందుకు అనుగుణంగానే కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. వారం రోజుల పాటు ఇక సూర్యను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ఈగల్ టీం వారి యొక్క అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు 4 రోజుల పాటు కూడా సూర్యతో పాటు మరో 5 కస్టడీకి ఇస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే సూర్యతో పాటు మరికొంతమందిని కూడా కస్టడీలోకి తీసుకుని వారందరినీ కూడా విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ పబ్లను కేంద్రంగా చేసుకుని ఈ పబ్లోనే ఎక్కువగా ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ అయ్యే విధంగా సూర్య ప్లాన్ చేశాడు. తనకు సంబంధించినటువంటి మల్నాడు రెస్టారెంట్తో పాటు పబ్లకు ఆయన డ్రగ్స్ సరఫరా చేశాడు. పబ్లలో ఈ పబ్ యజమానులు కూడా సూర్యతో కుమ్మక్కయ్యారు. పబ్లలో ప్రత్యేకంగా లాంజ్లను ఏర్పాటు చేశారు. ఆ లాంజ్లలో డ్రగ్స్ సేవించేందుకు వీలుగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను పబ్ యజమానులు చేసినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి పబ్లలో ఎక్కడా కూడా రహస్య గదులు ఉండకూడదు, ప్రత్యేకమైనటువంటి లాంజ్లను కూడా ఏర్పాటు చేసి ఉండకూడదు. కానీ ఈ పబ్ యజమానులు మాత్రం కేవలం డ్రగ్స్ సేవించడానికి వచ్చేటటువంటి వారి కోసమే, వారికి డ్రగ్స్ సరఫరా చేయడం కోసం మాత్రమే ప్రత్యేకమైనటువంటి లాంజ్లను ఏర్పాటు చేశారు. ఆ లాంజ్లోనే డ్రగ్స్ అంతా కూడా సేవించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. సుమారుగా సూర్య నుంచి వివిధ రకాల పబ్ యజమానులు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సూర్య ఎవ్వరికీ కూడా అనుమానం రాకుండా ప్రధానంగా ఢిల్లీ, గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ ఉన్నాడు. పార్సిల్స్లో ఈ డ్రగ్స్ తెప్పిస్తూ ఉన్నాడు. అమ్మాయిలకు సంబంధించినటువంటి చెప్పులలో కింది భాగంలో ఈ డ్రగ్స్ ఉంచి ఆ చెప్పులను పార్సిల్ రూపంలో హైదరాబాద్కు రప్పించుకుని దాంట్లో ఉండేటటువంటి డ్రగ్స్ను తీసుకుని మిగతా ప్రాంతాలకు ఆయన సరఫరా చేసినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం అతనికి సంబంధించినటువంటి స్నేహితులు కూడా సహకరించినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా హర్ష అనేటటువంటి వ్యక్తి ద్వారానే ఈ సూర్య ఈ డ్రగ్స్ను హైదరాబాద్కు తెప్పించడంతో పాటు వివిధ రకాల వ్యక్తులకు సరఫరా చేసినట్టుగా ఇప్పటికే దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు హర్షను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా 6 మంది రిమాండ్ అయ్యారు. ఇంకా 2 ఈరోజు రిమాండ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత డ్రగ్స్ కన్స్యూమర్లను కూడా ఈగల్ టీం గుర్తించింది. ఇప్పటికే సుమారుగా 19 మంది డ్రగ్ కన్స్యూమర్లకు నోటీసులు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఈ రోజు సూర్యాన్ని విచారించేటటువంటి క్రమంలో ఈయనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్నిసార్లు హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేశారు, హైదరాబాద్లో ఉండేటటువంటి ఏ పబ్లకు ఈయన డ్రగ్స్ సరఫరా చేశాడు అనే అంశాల గురించి ఇప్పుడు నార్కోటిక్ టీం ఇప్పుడు విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కాకుండా సూర్య ప్రధానంగా నైజీరియాకి సంబంధించినటువంటి యువతులను ఏజెంట్లుగా మార్చుకున్నారు. వారికి గ్రాముకు 1000 నుండి 2000 చొప్పున ఈ కమిషన్ ఇచ్చి ఈ డ్రగ్స్ను సరఫరా అయ్యే విధంగా ఆయన ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి సో మొత్తం సూర్యకి సంబంధించినటువంటి నెట్వర్క్ను ఛేదించేటటువంటి క్రమంలో భాగంగా పోలీసులు మరి కాసేపట్లో సూర్యను కస్టడీలోకి తీసుకోబోతున్నారు. నార్కోటిక్ పోలీసులు 4 రోజుల పాటు ఈ సూర్యతో పాటు మరో 5 నిందితులను విచారించి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలేంటి, ఎక్కడి నుంచి వీరంతా కూడా డ్రగ్స్ తీసుకొచ్చారో, హైదరాబాద్లో ఏ పబ్లకు డ్రగ్స్ సరఫరా చేశారన్న
అంశాల గురించి నిగ్గు తేల్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక ఇదే కాకుండా హైదరాబాద్లో ఉండేటటువంటి శివారు ప్రాంతంలో ఉండేటువంటి ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. 2021లో సూర్య డ్రగ్ కన్జ్యూమర్గా మారాడు. అప్పుడు డ్రగ్స్ వినియోగిస్తున్నటువంటి నేపథ్యంలోనే 2025 అంతా కూడా తానే డ్రగ్ ఫెడ్లర్గా ఎదిగాడు. ముందుగా వినియోగదారుగా ఉన్నటువంటి ఈ సూర్య తాను డ్రగ్స్ వాడడం మొదలుపెట్టి ఆ తర్వాత తాను సులభంగా డబ్బు సంపాదించాల భావన నేపథ్యంతో ఆయన కూడా డ్రగ్ ఫెడ్లర్గా మారాడు. కాబట్టి ఈ అన్ని అంశాల మీద సూర్యను విచారించబోతూ ఉన్నారు. సుమిత్ర. రైట్ థ్యాంక్ యూ శశి.